ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఈమె మా పిన్ అనమాట, మీకు తెలిసిందే కదా సగటు అంటే ఇవన్నీ అనమాట. లాంగ్ హెయిర్ కదండి, తను లాంగ్ హెయిర్ గర్ల్ అనమాట. మంచి మంచి తెలంగాణలో పచ్చి పులుసు చేయాలంటే ఫస్ట్ గ్యాస్ మీద వేయాలి. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈట్ స్లీప్ రిపీట్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. ఈట్ స్లీప్ రిపీట్. ఇష్టమైన ప్లేస్ అయితే ఇదే అనమాట. చాలా మాకు ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడే వచ్చారనమాట, టైర్డ్ అయిపోయి ఆయన కూడా పడుకోవట్లేదు వీళ్ళు అసలు. బాబు ఏం తింటున్నావు బాబు? నువ్వు ఏం తింటున్నావు? ఉక్కుమనా? బాలు అన్న వచ్చిండు. పిన్ని ఇంత మంచిగా తింటారు చూడు పిన్ని. హాయ్ గైస్ అండ్ హౌ ఆర్ యూ? ఐ హోప్ యూ ఆర్ వెరీ ఫైన్. మేము ఈరోజు అయితే పార్క్కి వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో. పిల్లలు ఇంట్లో ఉంటే ఊకే అడుగుతున్నారు, ఊకే వాళ్ళకు కూడా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కాబట్టి ఇక్కడైతే భువనగిరిలో ఆర్బీ నగర్లో ఉంది పార్కు, అక్కడికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే కొంచెం వాళ్ళకు కూడా రిలీఫ్ అనేది ఉంటుంది కాబట్టి. అయితే అక్కడ మా స్కూల్ కూడా ఉంది, మేము చిన్నప్పుడు చదువుకున్నది. పార్క్కి వచ్చినప్పుడల్లా మాకు కొంచెం ఆ స్కూల్ మెమరీస్ అన్నీ కొంచెం గుర్తొస్తుంటాయి. అందుకే నేను కూడా సమ్మర్లో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అంటే నాకు ఆ స్కూల్ గురించి పెద్దగా తెలియనప్పటికీ వచ్చినప్పుడు ఆ మెమరీస్ అంటే నాకు ఈ ప్లేస్ అంతా కూడా బాగా గుర్తొస్తూ ఉంటుంది. సో చాలా రోజులకి ఎప్పుడైందా బాబు చాలా అయితే మాకంటే ఫాస్ట్గానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, మేము కూడా నేనైతే చాలా రోజులకి ఈ ప్లేస్కి వెళ్తున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు వస్తానో తెలియదు కానీ ఇప్పుడైతే వెళ్తున్నాము. చూద్దాం, నాకు కూడా తెలియదు పార్క్ ఎప్పుడు వెళ్ళలేదు, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఈ పార్క్ నేమ్ వచ్చేసి ఇంకా నెహ్రూ కెనడీ పార్క్ అంట. సో వెళ్దాం ఇంకా లోపలికైతే. మా పిల్లలు అయితే అప్పుడే ఎంట్రీ అయిపోయారు. డే ఆల్రెడీ చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు. డే అంతా బాగా ఇంట్లో బాగా వేడి ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు అనమాట అందరూ. ఇక్కడ ఉయ్యాలుగుతున్నారు మంచిగా. ఇగో దోస్ ఆర్ మేరా చోటాస్. ఇంకో దిస్ వన్ చోటా. అసలు ఏంటిదంటే జార్బండ లేదా? ఇంతమందికి వచ్చిరా మీరు? ఎప్పుడు వచ్చినా? ఏ స్విమ్మింగ్ పూల్ కాదు అది. మమ్మీ ఏది ఏది వాళ్ళ మమ్మీ? దీన్ని ఏమంటారు కదా? వాటర్ ఫాల్స్ కాదు ఇది. వాటరు లేవు మంచి ఇవన్నీ ఫౌంటైన్ ఇది. ఫౌండేషన్ కాదు, ఫౌంటైన్. ఇక్కడ అన్ని అక్కడ రంధ్రాలు ఉన్నాయి చూడు, దాంట్లోకించి వాటర్ వస్తాయి ఇట్లా మొత్తం. అది పెడితే మనకు మంచిగా అర్థమవుతుంది ఏంటిదో. గుట్ట మంచిగా దగ్గర నుంచి కనబడుతుంది ఇక్కడ నుంచి. అబ్బా
ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మస్తు ఉంది కదా. ఇదో అన్ని చెట్లు, పిల్లలు ఆడుకుంటున్నారు, పైనుంచి లైట్ దూరం చూసి బాగుంది. అలా పడారు ఇట్లా రారు మీరు పిల్లలు. పడితే రారు కూడా రారు. ఇవి మంచిగా లైట్స్ వస్తాయి, ఫౌంటైన్ నుంచి వాటర్ వస్తుంటే బాగా అనిపిస్తుంది. ఇదంతా మంచి చెట్లకు వాటర్ పెట్టినట్టు మొత్తం పచ్చిగా లెక్క పెట్టొచ్చినాను. 1 feet అంటే అంతే ఉంటుంది నాకు తెలిసింది. ఇట్లా వీడియో తీసి మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ మన వాయిస్ పెట్టుకోవాలి. ఉయ్యాల ఇస్తారేమో అడుగుదామా. అమ్మాయి అలుగుతున్నాడు, దాని మీద కూర్చోబెట్టే వినాంబరం మీద నాగలక్ష్మి విని మీద అట కూర్చోబెట్టే నన్ను జడ ఊరేస్తుంది. నిండిపోయిరు అది మొత్తం. ఇప్పుడు దాకా వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని. పాడమంటే పాడేది పాట కాదు. మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వు ఉండరా. చిన్న మాటని చెవిన వయ్యని నిన్ను నువ్వే నమ్ముకుంటే నెంగి వంగదా. Everybody, let's rock this party, rock your body with me. పాట పాడు నువ్వంట ఇప్పుడు. మాదైతే పార్క్ విజిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తున్నాం. వీళ్ళు ఇంకా మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడే పార్క్ అన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో ఈ పార్క్ ఎక్కడంటే ఇక్కడ భువనగిరిలోని ఆర్బీ నగర్ అనమాట. ఎవరైనా విజిటింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. ట్రెండింగ్ ప్లేస్ స్వర్ణగిరికి వెళ్తున్నాము. స్వర్ణగిరికి వెళ్తున్నాము చూడడం ఫస్ట్ టైం. ఇప్పుడు అసలు నేను భువనగిరిలోనే ఉంటాం కానీ పోవడం వెళ్ళలేదు. ఈ బాబా అయితే నాకు గాజు వెళ్ళగొట్టిండు. ఈ పిల్లలు రెడీ చేయడం, మేకప్ అంతా పోవడం అంతా అయిపోయింది. ఎవరి దగ్గర వెళ్ళట్లేదు. ఓకే, మామూలుగా అయితే డే టైంలో వెళ్తారు, కానీ ఈవినింగ్ టైంలో లొకేషన్ బాగుంటుంది. లొకేషన్ అంటే వ్యూ బాగుంటుంది కదా చూడడానికి. అందుకని మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా వాళ్ళైతే మమ్మల్ని ఇష్టపెట్టి వెళ్ళిపోయారు. మా పిల్లలు అయితే మంచి రెడీ అయిపోయారు. ఆమెకు పోయే ముంగట దాహం అవుతుంది బాగా. ఓకే, నాకు వేసినాక నాకు ఇప్పటి వరకు అయితే ఇది. తర్వాత అక్కడ పోయినాక మళ్ళీ కంటిన్యూ చేసి లెట్స్ గో. రమ్మంటే మెల్లగా వస్తారు ఒప్పుకుంటా. వేడిపోతున్నావు
చిన్న బుడ్డోళ్ళంతా ఇక్కడ కూర్చురు వెనకాల. ఎడికి పోతారు మీరు? స్వర్ణగిరికా? ఏమంటారు అది ట్రాక్ వేసుకున్నా ఇట్లా కూర్చున్నా అటు సైడ్ ఇటు సైడ్ కూర్చోలే పోయి బండి మీద భర్త నేను కూడా కూర్చున్నా నేను కూడా కూర్చున్నాను. గుట్ట యూనిట్ మంచిగా పైన చిన్న లైట్ కూడా కనబడుతుంది. వ్యూ బాగుంది కదా. మేమైతే లోపలికి ఎంట్రీ అయిపోయాము. ఇక్కడ చాలా రష్ ఉన్నారు. మేమైతే చెప్పులు ఇక్కడ వేసేసాము. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇప్పుడే గుళ్ళోకి పోవచ్చున్నాం. ఫోన్లు పనిచేయ లోపల. అందుకే ఇక ఫైనల్గా అయితే మేము లైన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంది. 50 రూపీస్ ఫర్ ఈచ్ అనమాట. కానీ మేమే మాత్రం సర్వదర్శనంలోనే వెళ్ళాము. ఎందుకంటే రెండిటికి అంతే టైం పడుతుంది. ఇక్కడ మధ్యలో కౌంటర్స్ దగ్గర కొంచెం సెక్యూరిటీ అనేది సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ చివరిగా వచ్చేసరికి 2 లైన్లు ఒకే విధంగా అయిపోతున్నాయి. అందుకని మేము సర్వదర్శనంలోనే చూజ్ చేసుకున్నాము. ఇక్కడ సైడ్లో ఇక్కడ గోవింద నామాలు కూడా ఇక్కడ గోడ మీద రాశారనమాట. అవి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ లైన్ మొత్తం చాలా సేఫ్ గడిచింది. మొత్తానికి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మేము దర్శనం చేసుకున్న తర్వాత అనమాట. గుళ్ళో నుంచి బయటకు వచ్చాక అక్కడ లోపల ఫోన్ ఎంట్రీ లేదు కాబట్టి మేము వీడియో తీయలేకపోయాము. ఫోన్ అలో లేదు అంటే ఫోన్స్ అక్కడ తీసుకోవాలని మ్యాండేటరీ ఏం పెట్టలేదు. అదొకటి మాత్రం కొంచెం మ్యాండేటరీగా పెడితే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఫోన్స్ అలో లేదు అని రాశారు కానీ అందరి ఫోన్లు ఎవరి దగ్గర వాళ్ళే ఉన్నాయి. కాకపోతే అక్కడ మెయిన్ ఎంట్రీ దగ్గర మాత్రం వీడియో తీసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు.
ఉంటుంది అది గుండమా. ఇక ఫైనల్గా మేము ఎదురు చూసినటువంటి ప్లేస్ ఇక్కడ కోనేరు అనమాట. విష్ణుమూర్తి పడుకొని ఉన్నటువంటి ప్లేస్ ఇది. చాలా బాగా అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది కదా ఇదంతా సీన్. చాలా బాగా అనిపించింది లైవ్లో చూస్తే. ఇది లైటింగ్ అదంతా కూడా నైట్ టైంలో చాలా బాగా అనిపించింది. అందుకే నైట్ టైంలో చూడడానికి చాలామంది ఇలా ఈ సన్నివేశం చూడడానికే చాలామంది వస్తారనుకుంటా. మాకైతే చాలా బాగా అనిపించింది. చాలాసేపు స్పెండ్ చేసాము, ఫొటోస్ దిగాము ఇక్కడే. తర్వాత ఇక్కడ నుంచి కాసేపు ఉండి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము అన్నమాట. ఇక ఫైనల్గా స్వర్ణగిరి చూడాలనేటటువంటి చాలా రోజుల మా డ్రీమ్ మాత్రం ఈ రోజుకి ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. ఇంకా మేము దర్శనం తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా అప్పుడే ఇంకా కాసేపు అయితే గుడి క్లోజ్ అవుతుంది. సో చాలామంది తగ్గిపోయారు రష్ కూడా. మేము బయటకు వచ్చేసరికి ఇలా కాసేపు వెయిట్ చేసి మళ్ళీ మేము ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇప్పుడే మేము టెంపుల్కి వెళ్ళి 6:30కి బయలుదేరాం ఇంట్లో నుంచి. ఇప్పుడు 10:30 అవుతుంది. చాలా రష్ ఉంది అసలు. చాలా అంటే చాలా రష్ ఉన్నారు ఈరోజు. అసలు చాలా నిద్ర వస్తుంది ఇప్పుడు మాకు. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు తినేసి పడుకోవాలి. ఇక పిన్ని అప్పుడే పడుకుంటుంది. నాకైతే చాలా నిద్ర వస్తుంది ఇప్పుడు. పడుకోవాలనే ఉంది. ఇంకా పిల్లలు అయితే అప్పుడే పడుకున్నారు. సో ఇది అనమాట ఈరోజు మేము వెళ్ళిన విజిట్. ఓకే, ఈరోజు అయితే ఇదే బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఆ టెంపుల్కి వెళ్ళండి, ఒకసారి వెళ్ళి చూడండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. నైట్ టైం వెళ్తే ఇంకా చాలా బాగుంది. లైటింగ్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మాకైతే బాగా నచ్చినాయి అవి. ఇంకోసారి మంచి ఎక్స్పీరియన్స్ కోసం డే టైంలో వెళ్తే కూడా అంటే అది కూడా ఎలా ఉంటుందో కూడా ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంది అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. నచ్చకున్నా కూడా లైక్ చేయండి. కొంచెం చేయండి. నచ్చకుంటే ఎట్లా లైక్ చేస్తారు? సబ్స్క్రైబ్ చేయండి. సరే, మీకు నచ్చకుంటే కామెంట్లో చెప్పండి. ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చకపోతే చెప్పడం అవసరం లేదు. ఎలా అనిపించిందో చెప్పండి. ఓకే, ఈరోజు అయితే ఇదే బ్లాగ్. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే ఈరోజు ఎవరైతే వీడియో నైట్ టైం చూస్తున్నారో వాళ్ళకి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అండ్ టేక్ కేర్. ఈమె అప్పుడే వచ్చింది, డ్రెస్ చేంజ్ చేసుకుంది అప్పుడే. ఇక వీళ్ళందరూ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయారు. ఇక మా వారిని చూడండి. मस्त शेड्स होणार आहे नीला अप्पा कमला असा సో మా మమ్మీ కూడా టైర్డ్ అయిపోయింది చాలా, అప్పుడే ఫ్రెష్ అప్ కూడా అయిపోయారు. సారీ కూడా మడత పెట్టుకుంది అప్పుడే. మన అందరికైతే అక్కడే ఉండాలని ఉంది, కాకపోతే మా బలవంతంగా వచ్చేసింది ఇక్కడికి. అక్కడ చాలా మంది ఉన్నారు, నిలబడడానికి మాత్రం చాలా రిస్క్ అనిపించింది. క్యూ లైన్ చాలా ఉంది. ఏం కావాలి యోధన్? చెప్పే ఏం కావాలో? ఏడికి పోయినా నువ్వు ఇప్పటిదాకా? చెప్పే ఏడికి పోయినావు చెప్పు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం తిరుగుడు ఏం లైనా ఏమంటే వేస్తున్నావు అమ్మమ్మ? వాటికి అన్నం నన్ను తీస్తుంది. నువ్వేం చేస్తున్నావు అమ్మమ్మ? వీళ్ళు అన్నం తింటున్నారు, వీళ్ళేమో వండుకున్నారు. లేదు తినిపిస్తుంది. తాత ఏం చేస్తున్నావు? తిన్నట్టున్నారు, తినడు లేకపోతే ఇంకా ఎక్కువ ఉండాలి. తినవా నువ్వు? అన్నం ఇప్పుడు తిన్నావా? తినలే. తినలే? అవు మరి అన్నం ఉండగా బానే ఏడి పోయినా? ఏమో తింటున్నావు కదా, ఏంటిది అది? ఎవరు కొనిచ్చారు? మాట్లాడు. చెప్పా. మా యోధన్ అయితే అలిగిండు, అతనికి ఏం బొమ్మలు కొనియలేదంట, బొమ్మలు కావాలని ఏడుస్తున్నాడు. ఒక్క బొమ్మ కూడా కొనియలే అంట. I begin to